ఒక పెద్ద నటుడిని మనం కోలుకున్నాం అంతే. ఆయన ఎక్కడ ఉన్నా ఆయన ఆత్మ శాంతి అవ్వాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. చాలా సినిమాలు చేశారు. నేను కూడా బిగినింగ్లో ఆయనతో దగ్గర ఒక 50 సినిమాలు. తెలుగులో ఎక్కువ విలన్స్ తోటే ఉంటుంది. సో ఎక్కువ సినిమాలు చేశాను అంకుల్ తోటి. నా కొడుకు ఫస్ట్ సినిమాలో కూడా చేసినప్పుడు కూడా ఎలా ఉంది మీతో? మీ నాన్నగారితో కూడా మంచి అనుబంధం ఉంది. ఆయనకి నాన్న చాలా ఇష్టం. ఇప్పుడు సేమ్ శ్రీహరి గారి లాగే కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడే వాళ్ళు ఇద్దరు కూడా ఒకేలాగా మాట్లాడేవాడు. ఎవరు ఏమనుకున్నా కూడా వాళ్ళు అనుకునే చెప్పేవారు. ఎట్లా అనిపిస్తుంది? ఎలా ఉంటుందండి, బాధగానే ఉంటుంది. మరి అది అడగాల్సిన విషయం కూడా. ఆయన హీరోయిజం కావచ్చు, విలనిజం కావచ్చు, ఫలానా సినిమాలో ఫలానా ఏది బాగా ఆకట్టుకునే విధంగా మీకు అనిపించింది? ఇప్పుడు అడిగే ప్రశ్న అండి. షూటింగ్ టైంలో కో యాక్టర్స్తో ఎట్లా ఉండేవారు? కోట శ్రీనివాస్ చాలా బాగుంది. ఆయనకి సెట్ ముందు వీకున్న షార్ట్ అనగానే ఆయన చాలా యాక్టివ్ అయిపోతారు. చిన్నపిల్లలాగా ఉండేవాళ్ళు. అవును, చాలా యాక్టివ్ అయిపోతారు అండి. గ్రేట్ యాక్టర్ అండి. సారీ అండి, చాలా అండి, ప్లీజ్. ఓకే అండి అని లోపలికి వెళ్ళబోతుంటే మీరెవరండి అన్నా. నేనే నాతో ఎప్పుడు యాక్ట్ చేస్తావు అని అడిగారు. మీరెవరండి అని అడిగాను. అంటే నా పేరు కోట శ్రీనివాసరావు అంటారు, నేను ఇలాగా సినిమాల్లోని యాక్ట్ చేస్తున్నాను, మీరున్నప్పుడు కాదు ఇప్పుడు చేస్తున్నాను అని చెప్పేసి అన్నారు. మరి నాతో ఎప్పుడు యాక్ట్ చేస్తావు అంటే నేను ఇంకా ఆర్టిస్ట్ అన్నారు కదా అని చేద్దామండి, తప్పకుండా అవకాశం వచ్చినప్పుడు చేద్దామండి అన్నాను. అన్న తర్వాతే ఇమీడియట్గా మరి ఆయన ఏమైనా కవితని వాళ్ళ చూశాను ప్రశాంత్ కుటీర్లో, అమ్మాయి యాక్ట్ చేస్తుంది కదా, మరి ఆ అమ్మాయిని నాకు పేరుగా పెట్టండి అన్నారో ఏమో తెలీదు. ఆ తర్వాత కంటిన్యూస్గా 20 నుంచి 30 సినిమాలు కోటా గారు నేను పేరుగా యాక్ట్ చేయడం జరిగింది. అంటే ఓకే, ఆయన ఒక గొప్ప నటుడు అనేది నేను చెప్పి తెలియాల్సిన విషయం కాదు, అది యావత్ ప్రపంచానికి తెలుసు. ఆయన ఎన్ని విభిన్న పాత్రలు పోషించారు అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. అంటే ఒక ఆర్టిస్ట్ అంటే ఓ ఇతను విలను, ఓ ఇతను ఏమంటారు కామెడియను, ఓకే ఇతను సాఫ్ట్ ఫాదరు అలా ఉంటుంది. కానీ కోటా గారి పాత్రలు మనం చూసామంటే అస్సలు ఆయన చెయ్యని క్యారెక్టర్స్ లేవు. బెగ్గర్ దగ్గర నుంచి కోటీశ్వర వరకు చేశారు. సో అలాగా ఈ కళామ తల్లి కూడా ఆయన్ని అంత గౌరవించింది, అలాగే ప్రేక్షకులు ఆయన్ని గౌరవించారు. ఆయన ఒక గొప్ప నటుడు, ఆయన నటించని క్యారెక్టరే లేదు. ఇదన్నీ ఒక పక్కన పెడితే వ్యక్తిగతంగా మీరు చూసుకున్నారంటే నేను ఫస్ట్ డే ప్రశాంత్ కుటీర్లో నేను ఆయన్ని ఎలా కలిసి ఎలా మాట్లాడారో నాతో 2 నెలల ముందు ఒక సంస్థ నాకు బాబు మోహన్ గారికి కోట గారికి సన్మానం చేశారు. ఆ సన్మానాలు కనిపించిన వెంటనే మా హీరోయిన్ అని గబగబా నా దగ్గరికి వచ్చి ఆయన మాట్లాడడం జరిగింది. మా హీరోయిన్ నా పక్కనే కూర్చోవాలి, నా పక్కనే బాబు మోహన్ నువ్వు అటెళ్ళు, నా హీరోయిన్ నా పక్కన కూర్చోవాలి అని బాబు మోహన్ గారిని అటు కూర్చోబెట్టుకొని నన్ను ఆయన పక్కన కూర్చోబెట్టుకొని ఎలా ఉన్నావు, ఏంటి, ఏం సినిమాలు చేస్తున్నావు అన్నీ అసలు ఎంత లైవ్లీగా ఎంత బాగా మాట్లాడారు. రా ఇంటికి అన్నారు, అలాగేనండి అని అన్నాను. కానీ 1.5 month 2 monthsలోనే ఇవాళ పొద్దున్న లేచిన వెంటనే ఈ న్యూస్ విన్న తర్వాత అసలు ఆయన్ని వచ్చి ఈ విధంగా ఆయన్ని చూడాలని నేను అనుకోలేదు, చూడకూడదు, నేను ఇవాళ రాకూడదని అనుకున్నాను. కానీ తప్పదు, ఆయనకి నమస్కరించుకొని ఆయన ఆశీర్వాదం నేను తీసుకోవాలి అని చెప్పి ఈరోజు నేను రావడం జరిగింది. ఒక మంచి కుటుంబ సభ్యుడిని నేను కోల్పోయాను. నటుడుగానే మాట్లాడను, మా ఇంట్లో ఒక సభ్యుడిగా ఆయన చూపించిన ప్రేమాభిమానాలు నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఎక్కువ సినిమాలు మీతోనే పేరుగా చేశారు కదా, ఎలా ఉంటుంది? చాలా సినిమాలు చేశాము మేమిద్దరము. ఆయన ఆత్మకి శాంతి కలగాలి, అలాగే వాళ్ళ కుటుంబానికి ధైర్యాన్ని భగవంతుడు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. రావు గారు అంత గొప్ప నటుడు, మహానటుడు. మిగతా వాళ్ళని తక్కువ చేయడం కాదు, నేను
ఈయన అలా గొప్ప నటుడు అని నేను చెప్తున్నాను. ఆయన మాటలో ఒక డిక్షన్, సూపర్ డిక్షన్, హాస్యము, ఏదైనా ఆయన నవ్వకుండా ఎదుటి వాళ్ళని నవ్వించేవాడు. ఆయన కోపం తెచ్చుకొని ఆ కోపంలో కూడా ఒక నవ్వును కలిగించేవాడు. అంతటి గొప్ప నటుడు ఈరోజు మన మధ్య నుంచి వెళ్ళిపోయాడు. మరొకసారి ఇంకో కోట శ్రీనివాసరావు గారు మన ముందుకు రావాలంటే చాలా కష్టం. అది ఏదైనా భగవంతుని ఆశీర్వాదం తీసుకొని భగవంతుడు ఆ బ్రహ్మ కూర్చొని రాస్తేనే కానీ మరో కోట శ్రీనివాసరావు గారు రారు. అది ఆయన ఎంత 24 అవర్స్ సినిమా ఇండస్ట్రీ, సినిమా వాళ్ళ బాగు కోసము, సినిమా కళాకారుల అభివృద్ధి కోసము, తెలుగు భాష ప్రావీణ్యత కోసము, తెలుగు భాష ఉన్నతి కోసము, తెలుగు భాష నటులు పైకి రావాలన్న ఆలోచనతోనే ఆయన ఉన్నాడు. నన్ను మించిన నటులు రావాలి, నన్ను మించిన నటులు రావాలి అనేవాడు. ఒకసారి అరే ఇంత పర్సనాలిటీ ఉంది, ఇంత అందంగా ఉన్నావు, ఇంత బాగున్నావు, హీరో కాకుండా విలన్గా ట్రై చెయ్యి, మా అంతటి పేరు నువ్వు తెచ్చుకోరా, విలన్గా ట్రై చెయ్యి, అన్నీ ఉన్నవి, ఎందుకు వెనుకబడిపోతున్నావు అని చెప్పి నన్ను గట్టిగా మాట్లాడాడు. ఆ రోజు నా కంట్లో నీళ్ళు వచ్చాయి. కానీ మన అదృష్టం ఎంత ఉంటే అంతే దొరుకుతుంది. కానీ మనం ఏడ్చినంత మాత్రాన, నవ్వినంత మాత్రాన, కోటగారు చెప్పినంత మాత్రాన మనం కాదని ఊరుకున్నాను. కానీ ఒక మాట చెప్పాడు, ఎప్పటికైనా నువ్వు గొప్ప నటుడు అవుతావు, మంచి నటుడు అవుతావు. నాతో 10-15 సినిమాలు నువ్వు చేసావు, వాటి అనుభవాన్ని బట్టి నేను చెప్తున్నాను, నువ్వు వెనుకబడ్డం కాదు, ఒకరోజు అందరినీ వెనుకకు తోసేస్తావు నువ్వు అన్నాడు. ఆ ఒక్క మాట చాలు ఆయనకు, ఆయన కుటుంబానికి మనశ్శాంతి కలగాలని. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో అతను చేసే సాయం గురించి ఆయన తెలియకుండా గుప్తదానాలు చేశాడు. ఆయన చాలామంది కళాకారుల కోసం భోజనాలు పెట్టాడు. ఆయన చేసిన మంచి పనులు బయటికి రానివ్వడు. ఆయన చేసిన కోపం మాటలే ప్రజల్లో నిల్చున్నాయి, ఇండస్ట్రీలో నిల్చున్నాయి. అవి హాస్యం కోసం మాట్లాడతాడు, సినిమా ఇండస్ట్రీ బాగు కోసం మాట్లాడతాడు, అంతేగాని ఎవరిని కించపరచాలని ఎప్పుడు మాట్లాడలేదు. ఎందుకంటే ఆయన చేసినన్ని వేషాలు నాకు తెలిసి ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎవరు అంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్గా అలా చేయలేదు. ఎందుకంటే ఈ క్యారెక్టర్ చెప్పండి కంపల్సరీ చేశారు కోటబాబు గారు. అలాగే ఆయన చేయలేని క్యారెక్టర్ లేదు, ఆయన చేసిన క్యారెక్టర్లు కూడా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎవరు లేరు. సో డెఫినెట్లీ అది చాలా లోటు అండి, ఎవరు అది రీప్లేస్ చేయలేని లోటు అది. బట్ స్టిల్ ఏంటంటే వీ నీడ్ టు మూవ్ ఆన్. సో కోటాబాబే లీవ్స్ ఆన్ అండి, ఆయన ఎక్కడికి వెళ్ళిపోలేదు. మన తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులు ప్రతి ఒక్కరి మనసులోనే ఆయన నిల్చున్నారు. ఈరోజు మనం ఒక టీవీ తీసినా, ఫోన్ తీసినా ఆయన కనబడుతుంటారు. ఆయన వేషాల్లో మనం డిఫరెంట్ దీంట్లో చూడగలం. అంటే మీకు కోట గారికి ఉన్న అనుబంధం ఎట్లా? నేను చాలా ప్రాజెక్ట్స్ చేశాను, బట్ బాగా క్లోజ్గా ఆయనతో వర్క్ చేసింది గాయత్రి ఈవెంట్ మోహన్ బాబు గారిది. ఆయన జడ్జిగా చేస్తే నేను పబ్లిక్ ప్రాసిక్యూటర్ చేశాను. మోహన్ గారు కానీ ఆ కోర్ట్ సీన్స్ అన్నింటిలో నాకు కోర్ట్ బాగా వచ్చినట్టు కోర్ట్ సీన్స్ అన్నింటిలో బాగా చేయడం జరిగింది ఆయనతో. ఆయన ప్రతిసారి ఎప్పుడు ఏంటంటే నన్ను చూసినప్పుడల్లా, అంటే అన్ని సినిమాలు చెప్తుంటారు, ఈవెన్ మొన్న బర్త్డే అప్పుడు కలిసినప్పుడు కూడా, అంటే అంత సివియర్ కండిషన్లో ఉన్న కూడా ఆయన హ్యూమర్ పడి ఏవియా గడ్డం తీవా, నువ్వు తీవయ్యా, మార్చు గెటప్ మార్చు అని అలాంటి కండిషన్లో కూడా ఆయన జోవియల్గా మాట్లాడడం జరిగింది. ఆయన ఉద్దేశం ఏంటంటే ఏం లే, ఒక మనం ఆర్టిస్ట్గా ఉన్నప్పుడు ఏంటంటే మౌల్డ్గా వెళ్ళాలి డైరెక్టర్స్ చేతిలోకి. అంటే గెడ్డం మీసం డైరెక్టర్ కావాల్సిన విధంగా చేసుకుంటారన్న పాయింట్ ఆఫ్ వ్యూ ఆయన ఎప్పుడూ చెప్తుంటారు. బట్ ఇప్పుడు రీసెంట్ అండ్ బ్లాక్ అండ్ పేపర్ లుక్ అదంతా వేరే. బట్ ఏంటంటే ఆయన అప్పుడు రోజుల నుంచి ఆయన అదే అలాగే ప్రిఫర్ చేసేవారు అనమాట. కోట గారు అంటే మీతో కోయాక్టర్స్తో ఎట్లా ఉంటారు? ఆయన ఎక్స్పీరియన్స్ చాలా గెయిన్ చేస్తారండి. ఆయన ఎక్స్పీరియన్స్ చాలా చాలా ఇచ్చేసుకుంటూ ఇన్పుట్స్ ఇస్తూ, ఇప్పుడు అదే చెప్తున్నా, ఆయన ఒకటే అంటారు, మేమంతా రిటైర్ అయిపోయిందా, మేము అన్ని వేషాలు చేయండి, ఏది ఒకటి వదలదు, ఓన్లీ నెగిటివా లేకపోతే విలనా లేకపోతే ఫాదర్ ఇవన్నీ అన్ని వచ్చినట్టు చేసేయండి. అది దీంట్లో ఒక సీన్ ఉందా, 2 సీన్లు ఉన్నా, ఎన్ని రోజులు ఆలోచించారు. ఒక డైరెక్టర్ ఎవరో ఫోన్ చేశారంటే యాక్సెప్ట్ చేసేయండి, తర్వాత సంగతి మిగతా వెళ్ళి కమిట్ అయిపోండి అంతే. అది పెద్దదా చిన్నదా తర్వాత డిసైడ్ అవుతుంది అని బాగా నాకు చెప్పేవారు. అది నిజంగా నాకు వర్తిస్తుంది. మీరు ఎప్పుడు ఎన్ని సీన్స్ కానీ లేకపోతే ఎంత డ్యూరేషన్ ఉంది ఎప్పుడు అలా ఆలోచించొద్దు. కేవలం పిలిచారంటే వెళ్ళి ఒక ఆపర్చునిటీ వచ్చిందని లూజ్ చేసుకోవద్దు. ఎందుకంటే ఆయన భావన ఏంటంటే, ఇప్పుడు మనకి అరకొర ఇప్పుడున్న కాంపిటీషన్లో తెలుగు చిత్ర పరిశ్రమలో మనకి ఏంటంటే ఇంత కాంపిటీషన్ ఉంది, మన తెలుగు వాళ్ళు ఉన్నారు, బయట లాంగ్వేజెస్ వారు కూడా వస్తున్నారండి. కోట గారు బాబాయ్ ఉద్దేశం ఏంటంటే, ఇంత కాంపిటీషన్లో ఒక అవకాశం వచ్చినప్పుడు దాన్ని వదులుకోవద్దు. అలాగే ఏంటంటే ఆయనకి మనం నిజంగా ఘన నివాళులు అర్పించాలంటే ఆయన జీవితాశయం ఒకటే, తెలుగు పరిశ్రమలో తెలుగు వారికే ప్రాధాన్యత ఇవ్వండి. అది మనం అట్లీస్ట్ 100% కాకపోయినా అట్లీస్ట్ అప్ టు సమ్ ఎక్స్టెంట్ అయినా మనం మన ఫిల్మ్ ఇండస్ట్రీ చేయగలిగితే డెఫినెట్లీ ఆయనకి ఘన నివాళులు అర్పించినట్టే. అలాగే తెలంగాణ మూవీ అండ్ టీవీ ఆర్టిస్ట్ యూనియన్ తరఫున మా సభ్యులందరి తరఫున కోటాబాబాయ్కి ఘనంగా శ్రద్ధాలు ఘటిస్తున్నామండి. థ్యాంక్ యూ సో మచ్.